వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా, అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి, లాభాలు ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అన్నది మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ రోజు మన చర్చలో పాల్గొనడానికి బీజేపీ నుంచి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నుంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ముందు భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, అసలు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎందుకు అవసరం అవుతుంది, అంటే అవసరమయ్యే పరిస్థితులు ఏముంటాయి? ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం ఏదంటే, ఇప్పుడు రాష్ట్రం ఏదైతే ఉందో అది విభజన జరిగింది కాబట్టి, విభజన జరిగినప్పుడు చాలా వాటిల్లో కొన్ని అవకతవకలు ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను, అక్కడ ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ ఇతరత్ర ఉన్న వాళ్ళు ట్యాక్సీ బెనిఫిట్ కోసం, ఇతరత్ర బెనిఫిట్ల కోసం ఆ రాష్ట్రానికి తరలిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రం దెబ్బతింటుంది కాబట్టి పక్కనున్న రాష్ట్రాలకు కూడా ఇబ్బంది జరగకుండా మనకు అందులో ఇంకోటి కూడా ఏంటంటే, మొదటి నుంచి అనగదొక్కబడి ఉన్నది తెలంగాణ అని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మొదటి నుంచి 60-65 సంవత్సరాల నుంచి ఇబ్బందిలో ఉన్నాం కాబట్టి దీన్ని కూడా దాంతోపాటు ఆంధ్రతో పాటు డెవలప్ అవ్వడానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమని ప్రత్యేక హోదా అడగటం అనేది ఎప్పుడో అడగాల్సింది, వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు కూడా అడగాలి, చేయాలి. అది ఇప్పటికైనా అడిగారు కాబట్టి సంతోషించదగ్గ. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే రాష్ట్రం విడిపోయింది, కంపేర్ చేసుకుంటే తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉంది, ఏపీ లోటు బడ్జెట్తో ఉంది అన్న వాదన వినిపిస్తోంది. సో ఇప్పుడు ఈ పరిస్థితికి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అనిపిస్తోంది? తప్పకుండా ప్రత్యేక హోదా అనేది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిందే. ఇప్పుడు విద్యుత్ కొరత ఉంది, దానికి నిధులు కావాలి. దానికోసమనే నిన్న కేసీఆర్ గారి మీద కేంద్రంతో సైక్యంగా ఉండరని ఏదేదో అన్నారు కాబట్టేసి నిన్న కేసీఆర్ గారు పోయి మొత్తం ప్రధానిని కానీ రాష్ట్రపతిని కానీ వివిధ శాఖల మంత్రులను కలిసి మన తెలంగాణకు ఏ లోటు ఉన్నదో దాన్ని తీర్చనికే కేసీఆర్ గారు నిన్న మొత్తం బిజీ షెడ్యూల్ చేసుకున్నారు. ప్రత్యేక హోదా అంటూ ఇస్తే తెలంగాణకి ఇవ్వాలి కానీ ఆంధ్రకి ఎందుకు? అన్ని అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి కదా, రాష్ట్ర నిర్మాణం అనేది వాళ్ళకి నిజంగా సవాల్గా మారుతుందని మనం అంటే ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడుకుంటే అనిపిస్తోంది. సో వాళ్ళకి ప్రత్యేక హోదా అనేది ఒక రీజనబుల్ పాయింట్గా అనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక హోదా, ఇప్పుడు తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాదే డెవలప్ ఉన్నది కానీ ఉన్న జిల్లాలన్నీ వెనుకబడే ఉన్నాయి కదా. ఇస్తే మనకి ఇవ్వాలి, మేము గాయ పెట్టాలి కానీ వాళ్ళే ముందు గాయ పెట్టి తీసుకుంటున్నారు. వాళ్లకు రాష్ట్రం విడిపోయినాక ఏ నిధులు వస్తాయో అవి తీసుకొని దానికి మేము ఎలాంటి అడ్డంకు సృష్టించాం. కానీ తప్పకుండా ఉన్న హైదరాబాద్ ఒకటే డెవలప్ ఉంది, ఉన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాదు అవి కూడా మాకు పెద్ద పట్టణాలుగా ఉన్నాయి కాబట్టేసి అవి కూడా ఎంత డెవలప్ అయితే అంత మా ప్రజానీకానికి అన్ని సౌకర్యాలు లభ్యమవుతాయనే కోణంలోనే ఈ ప్రత్యేక హోదా అడుగుతున్నాం. ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ కానీ ఇంకా ఇతరత్ర ఏ రంగాలలో ఏ బెనిఫిట్స్ ఉంటాయి అవి కూడా తెలంగాణకు కావాలని కేసీఆర్ గారు. కృష్ణమోహన్ గారు, అంటే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా అడుగుతుంది, అలాగే తెలంగాణ కూడా ప్రత్యేక హోదా నేను అడిగింది పిఎంని. అంటే పరిస్థితి ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి అవుతుందంటారా, లేకపోతే ఉన్న వనరులతో కూడా అభివృద్ధి సాధించవచ్చు అన్న మీరు ఎలా అభిప్రాయపడతారు? అంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది, ఏవైతే కొత్తగా రాష్ట్రాలు ఏర్పడతాయో ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకమైన హోదా ఇస్తామనేటువంటిది చట్టంలోనే చెప్పబడ్డది. అయితే మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కే వస్తుంది, తెలంగాణకు రాదు అనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఇప్పుడు సానుభూతి అనేటువంటిది ఉందని మనం అనుకోవడానికి వీల్లేదు. రెండు రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తాము, రెండు రాష్ట్రాల అన్ని రాష్ట్రాలు మాకు ఈక్వల్ అనేటువంటి మాట మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. అంతేకాకుండా సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి మనం అందరం కూడా రాష్ట్రాలకు కేంద్రానికి అంతరంగా అన్నటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి నేపథ్యంగా వెళ్తాం అనేటువంటిది మొదటి నుంచి కేంద్రం చెప్తా ఉంది. అందుకని ఇవాళ నిన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని కలిశారు. ఎందుకంటే ఇది మనం చాలాసార్లు అనుకున్నాం, చాలాసార్లు ఈ రెండు రాష్ట్రాలు నవజాత శిశువులు అనేటువంటి మాట చెప్పుకున్నాం. రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. లోటు బడ్జెట్, మిగులు బడ్జెట్ అనేటువంటిది అవి కేవలం కొన్ని వేల తేడాతో ఉన్నాయే తప్ప అక్కడ సంతృప్తికరంగా లేదు, ఇక్కడ సంతృప్తికరంగా లేదు. రెండు రాష్ట్రాల్లో ఏర్పడినటువంటి పార్టీలు కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఉన్నాయి. ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి. వాటికి భిన్నంగా వికేంద్రీకరణ దృక్పథంతో అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడనేమో ఇండస్ట్రియల్ కారిడార్ను చాలా బలోపేతంగా ముందుకు తీసుకుపోయేటటువంటి పారిశ్రామికీకరణ జరగడానికి అక్కడ అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం లేదు. దానికి వెసులుబాటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది.
ఏది మొదలు పెట్టాలన్నా దానికి నిధులు అవసరము. కాబట్టి నిధులతో పాటు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు రాయితీలు కల్పించినప్పుడు మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. ట్యాక్స్ ఫ్రీ రావడం ద్వారా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది ఇటువైపు ఆకర్షించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా వైట్ మనీ అవుతుంది. కాబట్టి ఇటువైపు ఎక్కువగా వస్తారు. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం కనుక మనకు ఎక్కువగా వస్తే ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఈ దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కోరుతున్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ వెనకబడి ఉన్నాం అనేటువంటి దానికోసం 60 ఏళ్ళు పోరాటం చేశామో ఆ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత సానుభూతితో కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కనుక ముందుకొస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఆ దిశగానే స్పందించారనేటువంటిది మనం పత్రికలో చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. యాక్చువల్గా మొదటి నుంచి కూడా ఇప్పుడు పవర్ విషయంలో అక్కడ 24 hours ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఫోనే లేదు. పీయూష్ గోయల్ గారే ఇచ్చారు. మేము ఏదైతే కొన్ని రాష్ట్రాలకు లెటర్ రాసామో లెటర్ రాస్తే కూడా తెలంగాణ రాష్ట్రం స్పందించలేదు అని చెప్పేసి, సరే వెనక ముందో ఈరోజు స్పందించారు. కేసీఆర్ గారు వెళ్ళటం అనేది శుభప్రదం, తెలంగాణకు చాలా శుభప్రదమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయ్యారం విషయంలో కూడా ఇంతకుముందే మా కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లెటర్ వేయడం జరిగింది, బయ్యారంలో గనుల ఇది పెట్టాలని చెప్పేసి, ఇండస్ట్రీ పెట్టాలని చెప్పేసి. అదేవిధంగా కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే అంతా కూడా ప్రతి జిల్లాకు ఏరియాలను బట్టి హబ్బులు ఏర్పాటు చేయటం, పరిశ్రమలు వికేంద్రీకరణ చేయటం, ఆ విధంగా సంపూర్ణంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు నిజంగా మనం అనుకోవడానికి చూడడానికి కూడా ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కలనే మాత్రమే డెవలప్ అయింది. అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కి రావటం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు అవి మన దగ్గర ఏదైతే ఉందో ఇప్పుడు ఈ తీసుకునేది ఏదైతే ఉందో తీసుకొని అన్ని జిల్లాలలో కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రత్యేకత ఏర్పాటు చేసేసి అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా హబ్బులు ఏర్పాటు చేసేసి దాన్ని ఇచ్చేసినట్టయితే తప్పకుండా తెలంగాణ సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మొత్తానికి ప్రత్యేక హోదా సంపాదించుకున్నట్టే భరోసా ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది పిఎం. సో ప్రత్యేక హోదా వల్ల అంటే జనాలకి అర్థం కాదు, ఓన్లీ మనం ఏమంటారు అగ్రిమెంట్స్ రాయితీలు ఇవే మాట్లాడుకుంటూ ఉంటే, సో జనాలకి వచ్చిన భరోసా ఏంటి ప్రత్యేక హోదా వల్ల? వాళ్ళకి ఎలాంటి లాభం డైరెక్ట్గా ఉంటుందంటారు? ఇప్పుడు డైరెక్ట్ లాభం అని అంటే పన్నులు ఇప్పుడు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్సెస్ కానీ ఇతరత్ర ఏమేమి ఉన్నాయో హైదరాబాద్లో ఇప్పుడు పవర్ ఇప్పుడు యూనిట్కి 4 రూపాయలు 5 రూపాయలు అదంతా తగ్గిపోతుంది కదా. ఏమేమి ప్రజలకు అందే సౌకర్యాలు ఏమేమి ఉంటాయో గవర్నమెంట్ నుండి అవి కొద్దిగా ట్యాక్స్ బెనిఫిట్ వల్ల మనకి అంటే పాలమూరులో కూడా ఇప్పుడు మన విద్యుత్ ప్లాంట్ అన్న ప్లాన్ కూడా, సో దాంతో మన విద్యుత్ మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు. మనమే ఈరోజు అడిగిన 21 సబ్జెక్టులలో 100% మన పవర్ మీదనే కేసీఆర్ గారు దృష్టి పెట్టిండ్రు. ఆ పవరే ఉంటే అన్ని రంగాలకు పవరే అవసరం కాబట్టేసి దాని మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడని పవర్ వల్లే అన్ని అంశాలకు పవర్ వస్తుంది. 24 గంటల పవర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్కి ఇస్తానో అది తెలంగాణకు కూడా నేను యాక్సెప్ట్ చేశారు పీయూష్ గోయల్ గారు, తెలంగాణకు కూడా 24 గంటలు విద్యుత్ ఇవ్వడానికి. ఓకే, సో కృష్ణమోహన్ గారు అంటే ప్రత్యేక హోదా అనేది మనకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కావాలి అన్న ఒక డిమాండ్తోనే సీఎం పిఎంని కలిశారు. సో ప్రత్యేక హోదా వచ్చాక ఎలాంటి అభివృద్ధి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పనిసరండి, ఎందుకంటే ప్రత్యేక హోదా ద్వారా కేంద్రం భారీ స్థాయిలో నిధులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. ఇప్పుడు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కేంద్రం నిధులు వస్తాయి కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అవుతుంది. గతంలో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు జార్ఖండ్ ఇలాంటి వాటిల్లో ట్యాక్స్ ఫ్రీ పెట్టడం ద్వారా ఫార్మా కెమికల్స్, ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడికి వెళ్ళాయి. అక్కడ ట్యాక్స్ ఫ్రీ మొత్తం ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆ రాష్ట్రం సమృద్ధి అయిపోయింది. ఆ విధంగా ఇవాళ ఈ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో కేంద్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి కూడా మనం దేనికదే మాట్లాడుకోవాలి. ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తాము. అన్ని రాష్ట్రాలు ఈక్వల్ అయినప్పటికీ ఈ కొత్త రాష్ట్రాలపైన మా దృష్టి ఉంటుంది, మీ సమస్యలు నివేదించండి అని చెప్పడం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గతంలో కలిశారు, ఇప్పుడు కలిశారు. వారు ఎప్పటికప్పుడు సమస్యలు నివేదిస్తున్నారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని కథనాల కారణంగా ప్రజలలో అలర్జీ సృష్టించే వాతావరణం ఏర్పడుతుందే తప్ప నాకు తెలిసి ప్రభుత్వం నుంచి పాపం ఎటువంటి కూడా ఎందుకు రాష్ట్రం అభివృద్ధి బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని అనుకుంటారా? కాబట్టి ఖచ్చితంగా
ఆయన అభివృద్ధి చెందాలనే దృక్పథంతో పోతున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ వైఫై సిటీ అంటున్నారు, హబ్స్ అంటున్నారు, లేకపోతే కారిడార్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ గతంలో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. నేను ఎందుకు కోరుతున్నానంటే ఒక విశాల దృక్పథంతో, నేను ఈరోజు ఏ పార్టీ ప్రతినిధినైనా విశాల దృక్పథంతో మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారం లేకుంటే అసాధ్యము. అది సుసాధ్యం కావాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చట్టంలో మనం చెప్పుకున్నాం కాబట్టి చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే చాలు, ఇంకా మనకి ఏం అవసరం లేదు. ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పినారు చట్టంలో, అది కల్పించండి. అది కల్పించడం ద్వారా చాలా రాయితీలు వస్తాయి, ప్రయోజనాలు కలుగుతాయి, నిధులు వస్తాయి. ఆ నిధుల ద్వారా ఈ రాష్ట్రం సస్యశ్యామలమై ఈ ప్రజలు కోరుకుంటున్నటువంటి బంగారు తెలంగాణకు బాట సుగమం అవుతుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి నేను సంపూర్ణ స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. సో మొత్తానికి ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఏమంటారు ప్రయోజనాలు కలగబోతున్నాయి. సో కృష్ణమోహన్ గారు, అలాగే ఇంకొక విషయం అంటే బీసీలకు 33% వాటా అన్నది ఎంతవరకు అంటే శుభసూచకంగా అనిపిస్తోంది, బట్ మీ అభిప్రాయం ఎలా ఉంది? తప్పనిసరి. ఇప్పుడు గడిచిన ఈ తెలంగాణ సమస్య ఎట్లుందో, గడిచిన 60 సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చట్టసభల్లో మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మేము ఇన్ని కులాలుగా విభజించబడి ఉన్నప్పటికీ మాకు రిప్రజెంటేషన్ రావడం లేదు. ఇవాళ స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు కాబోతున్నప్పటికీ ఇవాళ దేశంలో 2400 కులాలు ఉంటే ఒక 30 కులాలకు మినహా చట్టసభలు చూసినటువంటి పరిస్థితి లేదు. ఇది సమసమాజం ఎలా అవుతుంది? రాజ్యాంగం మనకు ఏమని ఇచ్చింది? సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు, ఆ అవకాశాలే రానప్పుడు మనం ఎటువైపు వెళ్తున్నాం? పురోగమనం వైపు తిరోగమనం వైపు అనేటువంటిది ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది, అలాగే జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి అవన్నీ కోరడం జరిగింది. మంచి పరిణామాలు. కేవలం శాసనసభలో తీర్మానం చేసి కాపీ పంపేసి ఊరుకోవడమే కాదు, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి బీసీలో మాకు ఉనికి ఊపిరని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత గారు దీని మీద బీసీ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ప్రెషర్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ సమయంలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన గతంలో ఇటీవల బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుడు కృష్ణయ్య గారు ప్రధానమంత్రి గారిని కలవగానే నేషనల్ కమిషన్కు ఈ రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలనేటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగానే దాని మీద వెంటనే కసరత్తు ఆరంభమైంది. ఆ దిశగా ప్రారంభం జరుగుతుంది అనేటువంటిది కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏదో చేయాలనేటువంటి తపన తలంపు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఆ దిశలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. తెలంగాణ రాష్ట్ర సమితి తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడతాం. వెనుకబడిన వర్గాల్లో ఏ ప్రాతినిధ్యం లేనటువంటి అత్యంత వెనుకబడిన వర్గాలు, ఇవాళ ఎంబీసీ అనేటువంటి మూవ్మెంట్ మళ్ళీ ఒకటి స్టార్ట్ అయింది. బీసీ అని ఉన్నప్పటికీ బీసీలో విత్ ఇన్ ద బీసీస్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్. కాబట్టి ఈ మోస్ట్లీ బ్యాక్వర్డ్ అనేటువంటిది ఎందుకు వస్తుంది, ఈ అంతరం ఎందుకు పెరుగుతుంది అనేటువంటి తప్పనిసరిగా ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈ అంతరం తగ్గించాలంటే వారికి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాలతో పాటు ఈ రాజకీయంగా చట్టసభల్లో రానటువంటి పరిస్థితిని థిక్లీ పాపులేటెడ్ వాళ్ళకి ఇవ్వడము, డామినెంట్ కమ్యూనిటీస్ మాత్రమే చట్టసభలోకి వెళ్ళడము. ఇవాళ చిన్న చిన్న కులాలండి, ఇవాళ బీసీ ఏ గ్రూపును తీసుకుంటే ఇప్పటి వరకు సంచార జాతులుగా విముక్త జాతులుగా అసలు ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. అంటే దేశం ఎటువైపు వెళ్తుంది, రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, సమాజం ఏమి నాగరిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది అనేటువంటిది గమనించాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిర్ణయం చేసిందో, తీర్మానం చేసిందో దానికి ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా పూర్తి మద్దతు ప్రకటిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ కేసీఆర్ గారు రేపు రానున్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి వెనుకబడిన వర్గాల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ 100 మినిస్టర్లు ఉన్నాయి కేంద్రంలో, వెనుకబడిన వర్గాలకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. కమిషన్స్ చాలా ఉన్నాయి. ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఉన్నప్పటికీ కేవలం రికమెండేటరీ బాడీగా ఉంది, దానికి ఏం పవర్ లేదు. గ్రివాన్సెస్ ఇస్తే దాన్ని వాటిని తీసుకొని ఆ యొక్క వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారమే కమిషన్కు లేదు. అలాంటప్పుడు కమిషన్ ఎందుకు? కేవలం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఖచ్చితంగా నేషనల్ బీసీ కమిషన్కు, స్టేట్స్ బీసీ కమిషన్స్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు మేము సంతృప్తిగా ఉన్నాం, మేము ద్వితీయ శ్రేణి పౌరులం కాదనేటువంటి భావనకు వస్తారు. లేకపోతే వాళ్ళ బీసీలు ఏమనుకుంటున్నారు, ఈ దేశంలో మేము ద్వితీయ శ్రేణి పౌరులం అనేటువంటి భావనలో పడ్డారు. ఆ యొక్క అంతరాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వాలకు ఉంది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఇవాళ కేసీఆర్ గారు కూడా
తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా బీసీలకు ఎంబీసీలకు ప్రత్యేకమైన రాయితీలు కల్పిస్తామని చెప్పారు. వీళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం దీన్ని నేనే చూసుకోవడానికి నా వద్దనే శాఖలు ఉంచుకుంటున్నానటువంటి మాట చెప్పారు. కాబట్టి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది సఫలీకృతం అయ్యే విధంగా ఈ 2 రాష్ట్రాలు ముందుకు పోవాలనేటువంటి విజ్ఞప్తిని నేను చేస్తా ఉన్నాను. సో ఈ చర్చపై ముందుకెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ.